3 మెన్ కమిటీ అవసరం ఏముందండి? ఆ అమ్మాయి డైరెక్ట్గా ముందు మీడియాకి రాలా. ముందు వెళ్ళడం ఎక్కడికి వెళ్ళింది? అదే జనసేన పార్టీ ఆఫీస్కే వెళ్ళింది. జనసేన పార్టీ ఆఫీసులో రామ్ సుధీర్ వాళ్ళ కార్యదర్శి ఆయనకి లెటర్ ఇచ్చింది. అయ్యా, నా పరిస్థితి ఇలా ఉంది, నన్ను పలానా కోడూరు రైల్వే కోడూరు ఎమ్మెల్యే నన్ను ఇలాగా సంవత్సరంన్నరగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఆమె వాళ్ళ కార్యాలయంలోనే ఇచ్చింది. వాళ్ళ పిఏకి పర్సనల్గా పోస్ట్ చేసింది. వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి, అవి కూడా అమ్మాయి క్లియర్గా చూపిస్తుంది. ఇన్ని చూపించిన ఏది నారా వారి పల్లెలోన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారికి కూడా తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. డీజీపీకి అమ్మాయి పంపించడం జరిగింది. ఆ అమ్మాయికి ఎక్కడైనా న్యాయం జరుగుంటే అసలు మీడియా ముందుకు వచ్చేదా? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అమ్మాయి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండి అదే గవర్నమెంట్ మీద ఆరోపణలు చేయడానికి ఎవరైనా భయపడతారు, ముందుకు రారు. కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండి ఆ అమ్మాయి బయటకు వచ్చి నాకేమైనా పర్వాలేదు, నా ఉద్యోగానికి ఏమైనా పర్వాలేదు, ఈ విషయంలో నా న్యాయం జరగాలి, ఇలాంటి ఒక కీచకుడికి శిక్ష పడాలి అన్న ఒక ఉద్దేశంతో ఆ అమ్మాయి బయటకు వచ్చి మీడియాకి డైరెక్ట్గా వాయిస్ ఇచ్చింది అని అంటే, మరి ఇప్పుడు మీరు ముగ్గురుతోటి కమిటీ వేయడం ఏంటి? కిరణ్ రాయ్ ఇంతకుముందు ఆ లక్ష్మి అన్న అమ్మాయిని ఏ రకంగా భ్రష్టు పట్టించాడు, ఏ రకంగా అమ్మాయిని నమ్మించి మోసం చేశాడు, మరి ఆడి మీద ఇలాగే కమిటీ వేశారు. ఈరోజు ఆడు మీడియాలో కూర్చొని మీడియాలోన ఈరోజు డిబేట్లకు వెళ్తున్నాడు. మరి అప్పుడు వేసిన ఆ కమిటీ ఏమైందో, దాని తాలూకు రిజల్ట్స్ ఏంటో ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు. రేపొద్దున ఇది కూడా అలాగే జరిగిద్ది. ఇందులోనే పెద్దగా మనకి కనబడిన ఏం అద్భుతాలు ఏమి ఉండవు. వీళ్ళు ఏంటంటే బీఫామ్ ఇచ్చేటప్పుడు కనీసం వాడు ఎవడు ఏంటి సరైన నాయకులు లేక ఎవడికి పడితే వాడికి బీఫామ్ ఇచ్చి ఎవరిని పడితే వాడిని ఎమ్మెల్యేగా కూర్చోబెడితే ఈ రకంగానే ఉంటుంది. వాళ్ళే ఆ TV5లోన వాళ్ళే చెప్తున్నారు, 70 కోట్లు ఖర్చు పెట్టి టీడీపీ ఆయన్ని గెలిపించినాడు, ఈడు డమ్మీ పీస్ మాత్రమే అని. మరి ఈ డమ్మీ పీసులు బయట ఇలాంటి పనులు చేసుకోవడమే కానీ పాలనకి పనికిరారన్నమాట. ఎమ్మెల్యేలుగా వీళ్ళు పాలనకి పనికిరారు. ఈ రకమైన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి. ఇంకా ఎన్ని రకాల టేపులు బయటకు వస్తాయో, ఇంకా ఎంతమంది ఆడవాళ్ళు ఇలా బయటకు వస్తారో మనం చూసాం. ఈ మధ్యలోన MROల మీద, VROల మీద, లేకపోతే స్కూల్ ప్రిన్సిపాల్ మీద, టీచర్స్ మీద ఏ రకమైన ఈ 20 నెలల కాలంలోన ఎన్ని దాడులు జరుగుతున్నాయో, ఎంతమంది పోలీస్ స్టేషన్లకి వెళ్ళి కంప్లైంట్లు పెడుతున్నారు, ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి ఆత్మహత్య యత్నాలు చేస్తున్నారు అన్నది మనం అడుగడుగునా చూస్తూనే ఉన్నాం. దీన్ని కంట్రోల్ చేయాలి. ఒక్కల మీదైనా చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకుంటే ఈ కంట్రోల్ అవుతాయి. ఈ రకంగా చూసి చూడనట్టు ఊరుకుంటా ఉంటే ఈ కంట్రోల్ అవ్వు. ఇలాంటి కీచకులు ఇంకా ఎంతమంది బయటకు వస్తారో మనకైతే తెలియటంలా.